మీకు ఆడపిల్లలుంటే కొంచెం జాగ్రత్త. ఎందుకో తెలుసా? భయంకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాం. స్త్రీలకు భద్రమైన దినాలు. మనిషి హృదయం భయంకరమైన రీతిలో పాడైపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. నిజమే, మంచి పైకి చూడడానికి సంస్కారవంతుడుగానే కనబడుతున్నాడు, మంచివాడికే కనబడుతున్నాడు, కానీ హృదయం పాడైపోయింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? మీరు ఎందుకు ఇలాంటి విషయాలకి ఎందుకు ప్రతిస్పందించాలనే ప్రశ్న నన్ను అడగచ్చు. ఒక మాట నేను చెప్పనండి, ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలి, అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే విషయాలు మీతో చెప్తున్నాను. మొన్న హంపీలో జరిగిన సంఘటన ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక టూరిస్ట్ వస్తే ఆ అమ్మాయిని భయంకరమైన రీతిలో మానభంగం చేసి ఆ అమ్మాయికి సహకరించిన 3 పురుషుల్ని హంపీలో ఉన్నటువంటి కెనాల్లోకి తోసేశారండి. చాలా భయంకరమైనటువంటి కార్యం. భారతదేశం అట్టుడిగిపోయింది ఆ యొక్క అంశం ద్వారా. అది గడిచినటువంటి కొన్ని దినాలకే మన యొక్క భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఇంకో భయంకరమైనటువంటి కార్యం జరిగింది. యూకే నుంచి ఒక అమ్మాయి, 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయి భారతదేశానికి వచ్చిందండి. భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకోవాలి, భారతదేశంలో ఉంటే అనేకమైనటువంటివి చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని సోలో ట్రావెలర్గా వచ్చింది. నిజంగా వారి తల్లిదండ్రులు కూడా ఎంతో నమ్మారు, భారతదేశాన్ని నమ్మారు, భారతదేశ ప్రజలు నమ్మి ఆ అమ్మాయిని పంపించారు. ఏం కార్యం జరిగిందో తెలుసా? మన భారతదేశంలో ఢిల్లీలో భయంకరంగా ఆమెను 3 వ్యక్తులు మానభంగం చేశారండి. నిజంగా ఆమె సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అయిపోద్దో, సైకలాజికల్గా ఎంత భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దో మీరు ఆలోచించేయండి. వివరాల్లోకి వెళ్తే మార్చి 7వ తారీఖున యూకే నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక అమ్మాయి భారతదేశంలో అనేకమైనటువంటి వాటిని చూడాలని, ఎక్స్పీరియన్స్ చేయాలని, భారతదేశపు ఖ్యాతిని తెలుసుకోవాలని వచ్చి ఆమె గోవాకి వెళ్ళింది. అక్కడ గోవాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చూస్తూ ఉంది, చక్కగా వీడియోలు చేసుకుంటా ఉంది, డైరీలో రాసుకుంటా ఉంది. దానికి ముందుగానే ఫిబ్రవరిలో జరిగింది ఏంటంటే, భారతదేశం నుంచి కైలాష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ, నేను నీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాను, ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, రెగ్యులర్గా మెసేజ్లు పెడతా ఉన్నాడు. నిజమే, ఈ రోజున ఇన్స్టాగ్రామ్ అంతా ఫ్రీ కదండి. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేసుకోవడం ఫ్రీ, మెసేజ్లు పంపించుకోవడం ఫ్రీ. అందులో పెట్టి ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో చాలామంది జీవితంలో శాపంగా మార్చబడిపోయింది. ఆ అమ్మాయి అనుకుంది, భారతదేశం నుంచి ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, మంచివాడే కావచ్చు, భారతదేశానికి నేను వెళ్తే కనుక ఎప్పుడైనా ఇబ్బంది అయితే నాకు సహాయం చేస్తాననే ఉద్దేశంతో అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది, అతనితో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టింది. నమ్మిస్తున్నాడు కానీ నైవంచన చేస్తాడు అనుకోలేదు. ఆ అమ్మాయి యూకే నుంచి గోవాకు వచ్చింది. అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఈ యొక్క కైలాష్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి తనకు మెసేజ్ పంపించాడు. ఢిల్లీ చాలా అందంగా ఉంటుంది, మా ప్రాంతాన్ని నేను దగ్గరుండి చూపిస్తాను, రా అని చెప్పి టికెట్ వేసి ఢిల్లీకి ఆమెను పిలిచిన తర్వాత ఆమె దిగిందండి. మార్చి 11న ఆమె ఢిల్లీకి వచ్చింది. మహిపాల్పూర్ అనేటువంటి ప్రాంతానికి ఆమెను పిలిచాడు. అక్కడ హోటల్ బుక్ చేసుకుంది, హోటల్లో దిగింది. కైలాష్, అతనితో పాటు అతని స్నేహితుడు వసీం, ఇద్దరు కూడా ఆమె కలుసుకోవడానికి వచ్చారు. హోటల్ లాబీలో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, కలిసి భోంచేసిన తర్వాత ఆమె నిజంగా వీరు నమ్మి హోటల్ రూమ్కి పిలిచింది. లోపల మాట్లాడుకుందామని పిలిచినప్పుడు వారు మాట్లాడుతూ భయంకరమైన క్రూర మృగాల వలె వారు మార్చబడ్డారు. వెంటనే వారి మనస్సును అదుపు చేసుకోలేక, వారిలో ఉండే కామపు తత్వాన్ని అదుపు చేసుకోలేక ఆమెను బలవంతం చేయటం మొదలుపెట్టారు. ఆమె గట్టిగా అరుస్తుందని చెప్పి ఒకళ్ళు నోరు మూస్తే మరొకళ్ళు అఘాయిత్యం చేయటం, మరొకళ్ళు నోరు మూస్తే మరొక వ్యక్తి అఘాయిత్యం చేయటం మొదలుపెట్టారు. ఆ ఇద్దరు చేత ఎంతగానో బాధించబడింది, మానభంగం చేయబడింది. కానీ తప్పించుకుని బయటకు వచ్చి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మొహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి తన బాధంతా చెప్పింది. వాళ్ళని ఎలాగన్నా సరే అరెస్ట్ చేయించాలి, నాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు, రండి పైకి వెళ్దామని చెప్పి ఆ అమ్మాయిని లిఫ్ట్లో ఎక్కించుకున్నాడండి. వాడి మనసు ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించేయండి. లిఫ్ట్లో ఆమెను మానభంగం చేశాడు. అంటే ఒక హోటల్లో 3 వ్యక్తుల ద్వారా మానభంగం చేయబడినటువంటి ఒక యూకే అమ్మాయి. ఈ రోజున యూకే ఎంబసీ అంతా కూడా ఈ రోజున పెద్ద లెటర్స్తో రాస్తున్నారు ఆమెకు న్యాయం జరగాలని, భారతదేశాన్ని చూడాలని, భారతదేశ ప్రదేశాలను చూడాలని ఎంతో ఆశతో వస్తే 3 వ్యక్తుల ద్వారా సుమారుగా ఒక 2 గంటల వ్యవధిలో మానభంగం చేయబడటం భారతదేశానికి అపకీర్తి కదా. ఈరోజు నైతికత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అండి. ప్రతి వ్యక్తి కూడా ఎంత చదువుకున్నాడా, ఎంత గొప్ప పేరును సంపాదించి, ఇది ప్రాముఖ్యం కాదు. నైతిక విలువలు కలిగి జీవించాలి, మౌలిక సూత్రాలను కలిగి జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. చాలామంది అనొచ్చు ఏమనంటే, మాకు నైతికత అక్కర్లేదు, మాకు డెవలప్మెంటే కావాలనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నైతికత చాలా ప్రాముఖ్యము. యేసుప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చాడు తెలుసా? యేసయ్యను నమ్ముకోవడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి తెలుసా? నువ్వు కోట్ల ఆస్తిపాస్తులను కూడబెడతావు నేను అనట్లేదు,
వజ్ర వైడూర్యాలతో నువ్వు తొలతోగుతావు నేను అనట్లేదు, లేకపోతే నీకు ఏవేవో జరిగిపోతాయని అనట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడం ద్వారా హృదయాలు మార్చబడతాయండి. ఒకవేళ అంత భయంకరమైన ఆలోచనలు వస్తున్నా సరే ఇంద్రియ నిగ్రహ శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఈ రోజున యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నటువంటి ప్రజలు అటువంటి భయంకరమైన తలంపులు కలిగినటువంటి వారు మార్చబడుతున్నారు. అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది దొంగలు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది డ్రగ్గిస్టులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, రౌడీ షీట్లు మార్చబడుతున్నారు. ఏం జరుగుతుందంటే వారిలో ఆలోచన విధానం మార్చబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ మన హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవటం, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవటం ఎంతో ఆవశ్యకత. ఇది మతం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మన అంతరంగాలు వెలిగించబడతాయి, అంతరంగాలు మార్చబడతాయి, హృదయాలు పరివర్తన చెందుతూ ఉంటాయి. భారతదేశంలో 1 కాదు 2 కాదు, రోజుకి సగటున 86 మానభంగాలు జరుగుతున్నాయని నేను మొన్న చెప్పాను మీకు. 86 వివిధ ప్రాంతాలు. ఇవి అధికార లెక్కలు, అంటే వారు కంప్లైంట్ చేస్తే వచ్చినవి, కానీ కంప్లైంట్ చేయకుండా అనేక మంది పరువు పోతుందని కంప్లైంట్ చేయనటువంటి వారు కొన్ని వేలల్లో ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనిషి అంతటినీ చేయించగలుగుతున్నాడు, చక్కటి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతున్నాడు, ఏ టెక్నాలజీలో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు, మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాడు, సముద్ర అంతర్భాగాల్లోకి వెళ్ళగలుగుతున్నాడు, కానీ మనిషి తన హృదయాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తనలోంచి రేగుతున్నటువంటి ఆ కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల ఇటువంటి భయంకరమైన కృత్యాలు జరుగుతున్నాయి. ఆ కుటుంబం అంతా కూడా ఏడుస్తున్నారు. ఈ రోజున భారతదేశానికి పంపించాం, క్షేమంగా తిరిగి వస్తుందని పంపిస్తే భయంకరమైనటువంటి మానభంగం చేశారు. ఆమె కొంత ధైర్యాన్ని వహించింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆమె చంపబడేదేమో. ఆలోచన చేయండి. ఇలాంటి భయంకర కృత్యాలు జరగడానికి మనిషి హృదయమే కారణము. ఆ మనిషి హృదయం మార్చబడి రూపాంతరపరచబడినప్పుడు మనిషి ఏమంటే పరిశుద్ధంగా ఆలోచించగలుగుతాడు. ప్రభువైన యేసు ప్రభువారు చెప్పింది ఏంటో తెలుసు, నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నేను దాన్ని మారుస్తాను. ఒకవేళ నీ హృదయం చాలా భయంకరమైన రీతిలో పాపంతో నింపబడిందా, ఈరోజున నేను నీ హృదయాన్ని మార్చి మంచిగా ఆలోచించేటువంటి వ్యక్తిగా, పరిశుద్ధునిగా నేను చేయగలుగుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధులైనటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనందరం కూడా అలర్ట్ అవుదాం. నా ప్రియ యవ్వన చెల్లి, నా ప్రియ యవ్వన తమ్ముడు, ఒకవేళ నువ్వు సోషల్ మీడియాకి ఒక బానిస అయిపోయావా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి వాటికి బానిస అయిపోయి స్నేహం చేయాలనుకుంటున్నావు, అనేకమందితో స్నేహం చేయాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేస్తున్నావా? అందరూ కూడా మంచివారిగా కనపడతారు, కానీ వారి హృదయాలుంటే భయంకరమైన స్వభావాన్ని నువ్వు పసిగట్టగలుగుతున్నావా? కైలాష్ ఎంతో చాకచక్యంగా మాట్లాడాడు. భారతదేశానికి వస్తే మేము చూసుకుంటాం, చక్కగా నీకు చూపిస్తాను, నేను ఈ స్నేహితుడిని నమ్మించాడు, నైవంచన చేశాడు. తన స్నేహితుని కూడా తీసుకెళ్ళి అతనితో కూడా పాపం చేశాడు ఈ యొక్క కైలాష్. జరిగినటువంటి కార్యాలన్నీ మనకు తెలుసు. భారతదేశ చట్టాలు కూడా మనం చూస్తున్నాం, లిబరల్గా వదిలేయటం. ఆ భయంకరమైనటువంటి మానభంగానికి శిక్ష ఏమేశారు తెలుసండి? జీవిత ఖైదు వేశారు, ఉరి శిక్ష కూడా వేయలేదు. అంతలా ప్రూవ్ అయినా సరే, అంత భయంకరంగా భారతదేశం అంతా కూడా అది హల్చల్ అయిపోయినా సరే మరణశిక్ష కూడా వేయలేదు. ఇదే చైనాలో ఆలోచన చేస్తే ఇమీడియట్గా చంపేస్తారండి. పాకిస్తాన్లో అయితే ఇమీడియట్గా చంపేస్తారు. అదే సౌదీ అరేబియా అయితే ఇమీడియట్గా ఏమంటే మెడ నరికేస్తారు, లేకపోతే తల తీసేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జపాన్లో మినిమం 20 years శిక్షలు ఉంటాయి. భారతదేశంలో ఎవరికి భయం లేదు, ఎవరికి దేవుని పట్ల కానీ చట్టాల పట్ల భయం లేదు. ఈ రోజున దేవుని పట్ల భయభక్తులు అవసరం. దేవుడు అంటే భయం ఉండాలి, అట్ ది సేమ్ టైం భక్తి కూడా ఉండాలండి. భక్తి ఒకటి మాత్రమే కాదు, దేవుడు అనేటువంటి వాడు చూస్తున్నాడు. మనం చేసిన అన్యాయాన్ని, మనం చేసే అక్రమాన్ని, మనం చేసే పాపాన్ని చూస్తున్నాడు. ఏదో ఒక రోజు ఆయన శిక్ష విధిస్తాడు. భయం ఉండాలి. దేవుడు అంటే భక్తి ఉంటుంది. భారతదేశం అంతా భక్తే, కానీ నిజమైనటువంటి దేవుడు మన జీవితం నుంచి కోరుతుంది భయభక్తులు. దేవుడి పట్ల భయాన్ని మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఎంతగానో విచారిస్తున్నాను నేను, ఇటువంటివి ఎక్కడా కూడా జరగకూడదని. మన యొక్క భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇటువంటి జరగకూడదు. వస్తున్నటువంటి ఫారిన్ టూరిస్టులకి, ఆ తర్వాత సోలో టూరిస్టులకి భద్రత కల్పించాలి. వారు భారతదేశపు ఖ్యాతిని ఆ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారతదేశ ఖ్యాతిని వారు అక్కడ ఆ ప్రాంతాల్లో చెప్పగలగాలి. అలాగే సమాజం మార్చబడాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు యవనస్తుల్లో మార్పు కలగాలని ప్రార్థన చేద్దాం. యవనస్తుల్లో భయంకరమైన సినిమాలు చూడటం ద్వారా, భయంకరమైన వెబ్ సిరీస్ చూడటం ద్వారా కాముకత్వం పెరిగిపోతూ ఉంది. ఈరోజు నా సినిమాల్లో చూపిస్తుంది ఏంటి? భయంకరమైన కాముకత్వం కాదా? భయంకర సెక్సువాలిటీ కాదా? ఆ సెక్సువాలిటీని చూస్తున్నారు, అక్కడ అవి చూసి ఇక్కడ చేయాలనుకునేటువంటి తత్వము వారిలో భయంకరమైనటువంటి ఆ కాముకత్వం పెరిగిపోవడం ద్వారా సమాజంలో వారు పాడైపోతున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి
ఇటువంటి యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. ఇటువంటి యవనస్తులు మార్పు చెందాలని అందరం కోరుకుందాం. ప్రభుత్వాల్లో కూడా మార్పు రావాలని కోరుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నిజమైన మార్పు ఇవ్వగలడు. ఆ ఇంద్రియ నిగ్రహ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ సేవ్ అవర్ ఇండియా. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.